ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. చాలా వందనాలండి. ఈ దినాన్ని మనం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు కదా, ఉన్నారా? నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే అది ఇంత అంటే మనం చెప్పలేము. ఆయన మన వైపు మనల్ని ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు మనతో నిత్యం ఉంటాడు. కానీ మనం కొంచెం నిర్లక్ష్య స్వభావాన్ని పట్ల చూస్తూ ఉంటాం. ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు కదా. ఆ దేవుడు హెచ్చరికలు ఏంటంటే ఎప్పుడు మీరు ఆనందంగా ఉండాలి దేవుని సన్నిధిలో. మరి ఎందుకు డల్గా ఉన్నారు అందరూ? దేవుని సన్నిధి రాగానే మనం ఎంతో ఆనందం ఉండాలి. ఆనంద ఉత్సాహగానములతో దేవుణ్ణి స్తుతించడానికి క్రీస్తుకాలం ఉంది కదా. మరి ఎందుకండి అంత డల్లు ఉంటారు? బాగా ఉండండి, ఏం పర్వాలేదు. మనకి ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కొరతలు ఎన్నో ఉంటాయి. ఎన్నో అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. దేన్ని కూడా మనం టచ్ చేయకూడదు. అది చేస్తే ఏమవుతుందంటే సాతాను ఇంకా మన దగ్గరికి వస్తూ ఉంటాడు. సాతాను మనం దూరం చేయాలంటే ధైర్యం కలిగి ముందుకు సాగాలి. అది దేవుడు మనం మెచ్చుకుంటాడు. ఎప్పుడు మనం ఏదో పోయినట్లుగా ఎందుకుంటారా? దేవుడు గొప్పవాడండి. మనకి అన్ని చేయగల శక్తి మన దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు ఏమి చేయలేరు. ఎంతమంది ఏం చేసినా సరే సాతాన్ని ఎదిరించి మనల్ని పైకి లేవనెత్తుకుంటాడు కదా దేవుడు. అటువంటి దేవుడు మనకుండా మనం ఎందుకు భయపడాలి? ఏం భయం? ఉత్సాహంగా ఒక పాట పాడము. 360 తీయమా? 360 ఫస్ట్ పల్లవి 4వ సరిపోతుంది. మంచిగా ఉత్సాహంగా కాపాడగలుగుతూ దేవుని ఆనందంగా దేవుని సన్నిధిలో సంతోషంతో పాడాలి. ఓకే? సియోను పాడలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాడలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు పాడుతున్నాము. పాడుతూ సంతోషంగా ఏముంది కదా
ఆనందగానంతో దేవుని స్థుతిస్తూ మనం ఎప్పుడు ఆనందంగా, ఆయన ముఖం ఎప్పుడు ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుంది కదా. మరి ఆయన బిడ్డలుగా మనం కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు డల్ అవ్వకండి, ఏమి భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఏమొచ్చినా పర్లేదు, దేవుడు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఆ సంతోషంతో ఇప్పుడు మధ్యాహ్నం వచ్చామంటే మన బాధలన్నీ లాస్ట్ అంతా కూడా చెప్పినట్టున్నాను. ఆ బయట గేట్ బయట వదిలేశారండి. ఎలా రావాలి? ఖాళీ కొండతో రావాలా, ఆనందంగా రావాలా, చక్కని మాటలు వినాలి, నిండుగా వెళ్ళాలి. మళ్ళీ ఒట్టిగా వెళ్తారా? ఒట్టిగా వెళ్ళకూడదు, మళ్ళీ నిండుగా వెళ్ళాలి. నిండుగా వెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన తీసుకుందాం. ప్రేమల తండ్రి, దయగలైన గొప్ప రక్షక, స్తోత్రాలు ప్రార్థించుకున్నాం. గొప్ప దేవ మాతో ఉన్నావు, నీకు వందనాలు నాయన. ఈ దినాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. మమ్మల్ని సజీవులకులో ఉంచి మీ నామాన్ని గణపరచుటకు, స్తుతించుటకు, మహిమపరచుటకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు అనేక వందనాలు, స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. ఎన్నిక లేని వారు, దౌర్భాగ్యం నీచును, ప్రభావానికి ఇస్తూ కూడా అర్హత లేని వాళ్ళు ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ ప్రభా, మమ్మల్ని కరుణిస్తూ నడిపిస్తూ మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు అనేక వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం ఇచ్చే నాయన, ఏమి ప్రభా తెలియనటువంటి ప్రభా జ్ఞానం లేనటువంటి మీరే సహాయం చేయండి. మీ పనిలో జ్ఞానంతో నింపండి నాయన. ఎందుగా ప్రభా కావాల్సిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. రాగల ప్రతి బిడ్డని క్షేమంగా తీసుకుని రండి. ఈ సమయంలో ప్రభావం ఒకసారి నాన్నగారి కోసం ప్రారంభం చేస్తున్నాం తండ్రి. మరి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి మాకైతే తెలియదు, మీకు తెలుసు. సమస్తం వెళ్ళినటువంటి దేవుడు తండ్రి. మరి ఆయన ముట్టండి నాయన, తాకండి, స్వస్థపరచండి. మరి 31వ రాత్రి ప్రభా ఆయన మాతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాము. నిశ్చితమైతే ప్రభావ మరి ఆయన ఆ సమయాన్ని ఆయనతో గడపడానికి భాగ్యం దయచేయమని నేను వందనాలు చేస్తున్నాను తండ్రి. సహాయం చేయకండి. కొన్ని నాలుగు మాకు ఒకసారి ఇచ్చినందుకు ఈ వందనాలు చేయించుకుంటూ నాతో మాతో ఉండమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. 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 కీర్తన గ్రంథం 34వ వచనం చదువుకున్నాం. 34వ అధ్యాయం కీర్తనలు 1 నుంచి 22 వచనాలు మార్చి చదువుకున్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తన నోట నుండును. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనము ఏకంగా కూడి ఆయన నామము గొప్ప చేయుదుము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోవును. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమి పొందవలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవును కాల్చుకును. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల నుండి
వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు దీంట్లో మనకి ఆదరణకరంగా ఆత్మీయంగా మనకి కావాల్సినటువంటి ఆహారం ఎంతో ఈ యొక్క అధ్యాయంలో ఉంది. ప్రతి ఒక్క వచనం కూడా ఎంతో విలువైనది. బైబిల్ అలాగే కాదు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా చాలా విలువైనది. మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని కానీ చదువుకుంటే మనకి ఏదన్నా ఒక శోధన కలిగిందనుకోండి, వెంటనే బైబిల్ తీసి ప్రార్థన చేసుకొని చదువుకుంటే వెంటనే ఆ శోధన మీద నుంచి పోతుంది. అలా పోవాలని అన్నప్పుడు మనం బైబిల్ చదవాలి. ఈరోజు పొద్దున్న లేచి ఎంతమంది బైబిల్ చదువుకున్నారు చెప్పండి? వెరీ గుడ్. చదవలేని పని కూడా ప్రయత్నం చేయండి. రోజు బైబిల్ చదవాలి. పొద్దున్న లేకగానే మోకాలు ప్రార్థన చేయాలి. ఫస్ట్ చేయవలసిన పని అదే. మనకి ఈ లోకంలో రోజు లేనిగానే అదే పని చేయాలి. అంతేగాని మరి వేరేగా లేచి వెంటనే ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఒక వంటలు వండుకొని ఇలా చేయకూడదు. చేయాలి. కానీ మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం దేవుడికి ఇస్తేనే మనకి ఆయన ఆశీర్వాదాలు మన మీద ఎప్పుడు ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు కావాలనే కదా మనం వస్తాం దేవుని సన్నిధిలోకి. దేనికోసం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చేది ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం మనం చర్చికి వస్తూ ఉంటాం. అంతే కదా? లేకపోతే ఇంకా బయట ఏమో మనం చేసుకోవచ్చు కదా. అలా కాదు, ఒక ఆదివారం అనేది చాలా పరిస్థితి. ఆ దినాన్ని పోగొట్టుకుంటే మన జీవితంలో ఎన్నో పోయినట్టు లెక్క. కాబట్టి మా హెచ్చరిక ఏంటంటే ప్రతి ఆదివారం నేను సమయాన్ని దేవునికే ఇవ్వండి. ఎవరికి మీరు ఎన్ని పనులున్నా సరే అన్నీ ఆఫ్ చేసుకొని దేవుని మందిరానికి రండి. దేవుని మందిరానికి వస్తేనే ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది. కాబట్టి మనం దేవుని విషయం కూడా భయపడాల్సిన పని లేదు. దేవుల్లో ఎక్కువగా ఉంటే. దేవుడు లేకపోతే ప్రతిదీ చిన్న ఏదొచ్చినా సరే భయపడాల్సిన పని వస్తుంది. చూడండి, ఉదాహరణగా అనకూడదు కానీ నాన్నగారు ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. మరి కొడుకులుగా, కోడలుగా, మనవులుగా ఎంత బాధపడుతుంది. కానీ దేవుళ్ళో ఉన్నాం కాబట్టి ఆ యొక్క శక్తిని మనకు ఉంది కాబట్టి మనం భయపడాల్సినటువంటి పని లేదు. దేని చిత్తం అండి, ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా చూసుకుంటారో తెలియదు. కాకపోతే కొంత మనతో ఉన్నాడు కాబట్టి బాధ అనిపిస్తుంది. ఆ బాధను మళ్ళీ మనం దిగమిపోవాలా, దేవునికి వందనాలు చెల్లించాలా, ఆయనతో మనం ధైర్యం కలిగి జీవించాలి. అది దేవుని కోరుకునేది. మంచి వాక్యాలు దీంట్లో ఉన్నాయి. 3వ వచనం చదవండి. నాతో కూడా యెహోవాను గణపరచుడి. ఎవరికండి? మనతో. దేవుని ఏం చేయమంటాడు? గణపరుస్తున్నావా? మనం గణపరచాలి. నేను చెప్పేది అదే, నేను చెప్పకుండా అందులో ఉంది. దేవుని ఎప్పుడు గణపరచు, మహిమపరుస్తూ, స్తుతిస్తూ ఉంటేనే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. మనం ఏమి భయపడాల్సినటువంటి పనే లేదు. 9 చదవండి. 9. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎంత మంచి వాక్యం అండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరికి ఏ విధమైనటువంటి కొదవ ఉండదు. మన ఇంట్లో అన్ని చాలా కొదవలు ఉంటాయి. ఆ కొదవలు ఎందుకు వస్తున్నాయి? ఆయన భయభక్తులు లేకపోవడం ఉంటే కొదవలు అయితే వస్తూ ఉంటాయి. ఆయన భయం కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే ఉంటుందో నీ ఏది కూడా కొదవ నీ ఇంట్లో ఉంటూనే ఉండదు. ఇది చాలా దేవుడు ప్రభువే చెప్తాడు ఈరోజు నీకు వాగ్దానం. కాబట్టి నువ్వు దేనికి భయపడవు. ఎవరైనా భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగిపోతే నీకు అన్ని కొదవలే, ప్రతిదీ సమస్య, ప్రతిదీ నువ్వేం చేయాలన్నా చేయలేవు, ఎక్కడ వెళ్ళాలన్నా వెళ్ళావు. నువ్వేం నీ దగ్గరికి ఏం సంపాదించుకోవాలని సంపాదించుకోలేవు. ఎందుకు?
దేవుని యొక్క భయం లేకపోవడం వల్లే ఈ రోజుల్లో చాలామంది నష్టపోయేది కూడా అదే. ఎందుకు దేవుడు అంటే అస్సలు భయం లేనే లేదు. వారి జీవితాలలో ఇష్టం వచ్చినంత లోకాన్నే సమయాన్ని ఇచ్చేస్తారు, లోకాన్నే ఆశిస్తారు, లోకమే కావాలి. పొద్దున్నగానే టీవీలు సీరియళ్ళు ఇవే బాగా, ఇంకా ఏం భయం ఉంటుంది, ఇంక నీకేం ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత 11 చోటు చదవండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకువాడు ఎవడైనా ఉన్నాడా? 11 కూడా చదవమ్మా. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకని కపటమైన మాటలు పలుకకుండా. ఏమండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చెడ్డ మాటలు సాధారణంగా ఎలా ఉంటాయంటే ఇంట్లోనే మాట్లాడేస్తాం. పిల్లలు కూడా చక్కగా ఒకసారి పాపిస్తాము, చంపని చిన్నపిల్లల్ని మనం రే ఇంకా ఏం అనుకుంటుంది అట్లా ఉంటాం. ఏం తప్పు చెడ్డ మాటలు అవి మనం ఏమో అనుకుంటాం, కానీ ఏం పర్వాలేదులే అన్నట్టు మాట్లాడతాం. చాలా గొప్పది. చిన్నపిల్లలు పిలిచినప్పుడు మంచిగా పిలవాలి, మీ సొంత వాళ్ళు పిలిచినప్పుడు కూడా మంచిగా పిలవాలి. ఫ్రెండ్స్ స్నేహితుల దగ్గర చర్చగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చేయకూడదు. దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు అన్నీ? ఇలాంటి పొరపాట్లు తెలిసి తెలియకుండా చేస్తూనే ఉంటాం మన జీవితాల్లో. మనమే గొప్పవాళ్ళమే కాదు. కాబట్టి అవన్నీ కూడా మనలో నుంచి పోవాలనే ఉద్దేశంతో దేవుడు ఇటువంటి హెచ్చరికలు మనకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. వాటిని మనం బాగా ధ్యానించుకోవాలా, మనసులో పెట్టుకోవాలా, దాని ప్రకారం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉంటుంది. తర్వాత 14 చదవమ్మా. కీడు చేయకూడదు. కీడు చేస్తుంటాం కదా, మనం ఏదో ఎవరికో ఉంటాం కదా, అపరాధం జరుగుతూనే ఉంటాం మన జీవితాల్లో. తప్పు అలా కీడు చేసి మనం కీడును మనం తెచ్చుకోకూడదు. మనం ఎవరికైనా నువ్వు చేయగలిగితే నీ శక్తి కొలది నువ్వు మేలు చేయి, అంతేగాని కీడును తలపెట్టు. ఆవిడ ముందు చూడు ఏమన్నా చేయాలన్నా నేను అలాంటి బ్యాడ్ థింకింగ్ అన్న వస్తుంది. వాడి స్నేహితుడైనా సరే, నీ బంధువు అయినా సరే, నీతో ఉన్నప్పుడు మంచిగానే ఉండు, అంతేగాని వాడు ఏదో అన్నాడని వాడి మీద కక్ష సాధింపుగా వాడికి ఏదో కీడు చేయాలా, వాడు ఎలాగైనా సరే కొట్టాలా అన్నటువంటి మనస్తత్వాన్ని మనలోకి రానివ్వదు. ఇవన్నీ కూడా సిల్లీ థింగ్స్, మీకు అందరికీ తెలుసు మనకి. బట్ ఏంటంటే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇలాంటివి మీరు చేస్తూ ఉంటారు మీ జీవితాల్లో, అవన్నీ చేయొద్దు. చేస్తే ఏమవుతుందండి? దేవునికి దూరం అవుతామా? దూరంగా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి దూరం అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక మాటని మంచిగా మనం హృదయాలు పెట్టుకుంటే చక్కగా జీవించగలుగుతాము. దేవుడు చూసి ఆనందిస్తాడు మనల్ని. తర్వాత 16వ వచనం చదవండి. విరోధంగా ఉంటుంది. దుష్క్రియలు చేయవారు. దుష్క్రియలు అంటే చెడ్డ తలంపులు, ఎటువంటి తలంపులు, ఏదేదో బ్యాడ్ తలంపులు, అవన్నీ మనం మనసులో పెట్టుకొని వేరే వాళ్ళతో మాట్లాడదు. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, లోపల ఆవిడ గురించి అతని గురించి ఏదో థింక్ చేస్తూ బయట నవ్వుతూ మాట్లాడతాం. అదే దుష్క్రియలు అండి. ఇవన్నీ చాలా పొరపాటు. అట్లా నువ్వు మన మనసులో పెట్టుకొని బయటకు ఒక మాట్లాడటం అనేది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మన నుంచి హృదయాల నుంచి తుడిసేసుకోవాలి. తుడిసేసుకున్న తర్వాతే నువ్వు ఆరాధన చేయగలుగుతావు. ఈ ఆరాధన చేయాలంటే ఈ పైన చెప్పినవన్నీ కూడా క్లీన్ అప్ హార్ట్తో నువ్వు చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క ఏది చెడతామనుకునే అవన్నీ కూడా నువ్వు తీసేసుకొని దేవుని ఆరాధించగలుగుతావు. ఏదైనా పెట్టుకొని దేవుని ఎలా ఆరాధిస్తావండి? ఆరాధించగలవా? సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. నిజంగా అటువంటి సత్యమైనటువంటి మనసు కలిగినటువంటి వారిని ఉండి మనం ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉంటాం. ఇదేమో ఒక మోషే గురించి మనం కొంచెం తెలుసుకుందామా. మోషే మొత్తం దీని వాక్యం నిర్మకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదవను. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి
లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడి సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలను పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి 80 ఎద్దులను జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నుంచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఈమె పనికెత్తలు ఏటి ఉండగా ఆమె దాచడానికి ఆ పెట్టెను చూచి తన పనికెత్తి నొకతను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసి ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నని అనెను. అతనికి ఏం పేరు పెట్టారు? మోషే. ఎలా వచ్చాడు మోషే? ఎట్లా వచ్చాడమ్మా? జమ్ముపెట్టలో అతను వదిలిపెడితే ఆ జమ్ముపెట్ట వాళ్ళని చూసి దాన్ని తీసుకొని వచ్చి తన నీటిలో నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి మోషే అని పేరు. మోషే ఎంతో చాలా గొప్పవాడండి. దేవుడికి విధేయత కలిగినటువంటి వాడు. ఆయన క్రియలతో చాలా గొప్ప. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ అందరినీ తీసుకొచ్చినటువంటి గొప్ప ఆయన. చాలా అతను చెప్పాలంటే మోషే అపోస్తలులు కానీ 7:20 చూడండి. ఆయన ఒక గొప్ప సంగతి అంటుంటాడు. అపోస్తలులు 7:21 ఏం చెప్తారు చూడండి ఒకసారి. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. ఎంతో ప్రావీణ్యుడు అనమాట. ఆ సకల విద్యలు అతనికి వచ్చినటువంటి విద్యలు ఎవరికి రావు. కానీ ఎంత గొప్ప మనిషి అన్నమాట అతను మోషే. ఆ మోషే గురించి చెప్పాలంటే చరిత్ర ఎంతో ఉంది, మనకి ఈ రోజంతా కూడా చాలు. కాబట్టి మోషే అంతటి వాడు కాదు, కానీ కొంతైనా సరే ఆయనలా ఉండాలని దేవుడు మనకి ఈరోజు మనం హెచ్చరిస్తా ఉన్నాం. ఆయనతో ఆయన ఎంతో వినవిధేయత కలిగినట్టు వాడు. ఎంత వచ్చిన గర్వం అనేది అతనిలో లేనే లేదు. మనలో కూడా కొంచెం ఉంటే కన్నా ఎంతో గర్వం, బాగా డబ్బులు ఉంటే గర్వపడతా ఉంటాం, ఏమైనా కారు అంటే గర్వపడతా ఉంటాం, బంగ్లాలు అంటే గర్వపడతాం. అటువంటి గర్వ స్వభావం అనేది మనలో ఉండకూడదు. దేవుడు హెచ్చరిస్తాడు. మోషే ఎంత వినవిధేయత కలిగినాడంటే అసలు అంత సకల విద్యలు కలిగినటువంటి వాడు ఏమంటాడంటే నాకు ఏం తెలియదు, నేనేం చేయలేదు అని అంటాడు. ఏమని నిర్మాకాండం 3:10-11 చూడండి. ఏమంత మంచిగా అంటాడు, నాకు ఏమి తెలియదు, నేనేం చేయలేదు అంటాడు. చూడమ్మా. ఆయన నిశ్చయముగానే నీకు తోడయందును, నేను ఎంతటి వాడను. చూడండి, ఆయన ఎంత గొప్పవాడు కదా. ఏమన్నాడు అక్కడ, నేను ఎంతటి వాడు ప్రభా, నేను అక్కడికి వెళ్ళడానికి ఆ ఇశ్రాయేల్ ఐగుప్తుల నుంచి ఇశ్రాయేల్కి తీసుకురావడానికి నా చేత కాదు. నీ అంత వినాయక అంటే ఎంత తగ్గింపు చూడండి. కానీ అన్నీ వచ్చాయి. సకల విద్యలు కలగలవాడు, సకల అన్నీ చేయగలడు, ఎంతో గనుడు. అటువంటి వాడు నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశంలో బాధపడతా ఉన్నారు, వాళ్ళని తీరుకొని రా, నువ్వు వెళ్ళగలవు అని అంటే నేను వెళ్ళలేను కదా, నేను ఎంతటి వాడిని నేను వెళ్ళలేను కదా అంటే చేయగలను. అంటే ఏంటి, అంత వినవిధేయత కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి జీవితం కలిగిన పోషకాలు చూసారా. అలాగే మన జీవితంలో కూడా బాగా ఆర్భాటంగా నేను ఇంత నేను గొప్ప అన్నటువంటి స్వభావం రాకూడదని దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తారు. మంచి వినవిధేయత కలిగిన వారమై ఉండాలి మనం. ఎంత వచ్చినా సరే తెలియనట్టే, ఎంత ఉన్నా సరే లేనట్టే. అంతగా దేవుడిలో ఉంటేనే మనం దేవుడితో ఆశీర్వదించబడతాము. ఆ విధంగా మోషే ఉన్నట్టుగానే మనం ఉండాలని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వదిగా నిర్మాకాండం 4:10 చూడండి. ఇంకా మోషే ఎటువంటి వాడు, ఆయన మాటలు రావు. నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాను. నాలుగు మాంద్యం అంటే ఏంటంటే నత్తి. నత్తి ఉన్నవాడిని దేవుడు ఎందుకు చెప్పుకున్నాడంటే
అంత వినయవిధేయత కలిగినట్టు. మనం కూడా అనుకోవచ్చు, నాకు మాటలు రావు, నేను దేవుని ప్రార్థన చేయలేను, వాక్యం చదవలేను అని నీ మనసులో ఉంటుందేమో. పోగొట్టేసేయండి. నీకు ఎంత ఇదైనా సరే దేవుడు నిన్ను తాగుతాడు, నువ్వు దగ్గరికి వస్తే. దేవుడు ఆ విధేయత అనేది మనలో ఉంటేనే మనకు అన్నీ వస్తాయి. నేను ప్రార్థన చేయలేనేమో, నేను ఆరాధన చేయలేనేమో, నేను వాక్యం చెప్పలేనేమో, నేను సాక్ష్యం చెప్పలేనేమో అని ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. ఆ భయం ఎందుకు వస్తుంది? దేవుళ్ళలో నువ్వు ఉండాలి. వినయ విధేయతలు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటేనే నువ్వు ఆ భయాన్ని పోగొట్టగలుగుతావు. చూడండి, మోషే ఎంత వినయ విధేయతలు కలిగినటువంటి వాడు. నాకేం తెలియదు ప్రభు, నేనేం చేయను. అవి ఏమంటే నీ నాలుగు నేను తోడే ఉంటాను. నువ్వు మాట్లాడు, నువ్వు ధైర్యంగా నిలబడు, నువ్వు చెప్పు, నా కోసం చెప్పు, నువ్వు భయపడద్దు. మనం ఈ రోజు ఎవరికైనా దేవుడి గురించి చెప్పాలంటే ఎంత భయపడుతుంటామో. 2 వాక్యాలు చెప్పాలంటే భయపడతాం, 2 వాక్యాలు చదవాలంటే భయపడతాం, దేవుని పాట పాడాలంటే భయపడతాం. ఎందుకండి భయం? అంత దేవుడే ఇస్తాడు శక్తి. ఆ నత్తి కలిగినటువంటి మోషే చెప్పలేదా, నువ్వు వెళ్ళు, ధైర్యంగా నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడాలి. అప్పుడైతే దేవుడు మాట్లాడు. ఆ ఐదుతోనే వెళ్ళి మాట్లాడగలిగే శక్తి ఎవరు ఇచ్చారండి? దేవుడు. అలాగే మన జీవితాల్లో కూడా ఆ యొక్క నైతిక స్వభావాన్ని అవన్నీ ఉన్నాయని ఎప్పుడు భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవాన్ని ప్రార్థన చేయాలి, నీ దేవుడితో నీతో ఉండాలి, నీ పాటలు పాడాలి, నీ సాక్ష్యం చెప్పాలి అని ధైర్యంగా ముందుకు వస్తేనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. అంతే ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయి అయ్యో నాకేం రాదు, నేనేం చేయలేను, నేను బైబిల్ చదువుకోలేను, నేను ప్రార్థన చేసుకోలేను నువ్వు అలాగే ఉండవు. నువ్వు తెలియదే గొంతులేసినటువంటి కప్ప అలాగే పడి ఉంటుంది. దానికి డెవలప్మెంట్ అనేది ఉండదు. రావాలా, ముందుకు రావాలా, ప్రతి సంఘంలో పరిచయం చేయాలా, దేవుని సంఘంలో వాక్యాలు చెప్పాలా, అన్ని చేయాలి. మళ్ళీ ముందుకు చేస్తానంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నాకేమి రాదు అనుకుని కూర్చుంటే నీకు రాదన్నట్టే ఉంటావు. కాబట్టి ఇంకొకటి మరి 5వ నిర్మాణంలో 3:12 ఇంకా మోషే ఎట్లా ఉంటాడు చూద్దాం. 3:12, 4:12. రెండవది మోషేకు దేవుడు తోడై ఉండెను. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచన. సో మరి నీకు కూడా తోడై ఉంటాడా లేదా? దేవుడు తోడై ఉంటాడా? నువ్వు చెప్పగలవా? దేవుడు నాకు తోడై ఉంటాడు. మోషే ఎంత వినయవిధేయత కలిగిన వాడు, మోషే ఎంత గొప్పవాడు, అయినా తగ్గింపుతాను ఆయనకి. అట్లా తగ్గింపుతాను ఉంటే నీకు నేను తోడై ఉంటాను. మరి ఈరోజు అలా మనం తగ్గింపుతాను ఉండగలుగుతాను అని నిర్ధారణ చేసుకోవాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు నువ్వు ధైర్యంతో ఆరాధన చేయగలుగుతావు. ఆ మనస్తత్వం లేకపోతే నువ్వు ఆరాధన కాదు కదా, నీ నోరు తెరవలేదు. కాబట్టి మనం దేవుళ్ళలోకి రావాలి అంటే ముందు మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతిదీ తీసేయాలండి. ఫస్ట్ ఆ క్లీన్ హార్ట్ లేనప్పుడు నువ్వు దేవుడిని ఆరాధించలేవు. నీలో ఆ గర్వం అనేది పోదు, నీలో అది గొప్పతనం అనేది చిన్నతనం అనేది ఇప్పుడు అలాగే ఉంటుంది. అది పోవాలని అంటే క్లీన్ హార్ట్తో ఉండాలి. క్లీన్ హార్ట్ లేనప్పుడు నువ్వు ఆరాధించలేవు, డెవలప్ అవ్వలేవు. అలా అర్థమైందా? కాబట్టి నువ్వు ఏమీ నాకు తెలియదు, నేనేమీ చేయలేను అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు అన్నీ చేయగలుగుతావు. మోస చేయలేదా? నత్తివాడు బాబా, ఇంకేమి మాటలు కూడా మాట్లాడుకుంటాడేమో. అటువంటి వాడిని అంత పెద్ద ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకురావడానికి ఆయన నియమించాడు దేవుడు. చూసారా ఎంత ఏర్పడ్డది? అలాగే నువ్వు కూడా ఎప్పుడు నేను చిన్నవాడిని, నేనేం చేయలేనే, నాకేమి రాదే అనుకోవద్దు. దేవుడికి అప్పచెప్పు, ప్రభా నేను ఈరోజు మందిరంలో ఏమన్నా చేయాలనుకుంటున్నాను, దానికోసం నన్ను సిద్ధపాటు చేయి అని అనుకో. నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నాకు ఓపిక, సహనాన్ని, శక్తిని నాకు దయచేయి అని వాడు దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని నువ్వు ఏమి లేనట్టుగా వచ్చేసి కూర్చొని వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడం అనేది మంచి పని కాదు. ప్రతిదీ దేవుని సంఘంలో ఉన్నామంటే మనం అందరికీ ఉపయోగపడాలా, దేవునికి ఉపయోగపడాలి. ఎందుకు వచ్చి వెళ్ళిపోవడం అనేది కాదు. సంఘంలో ఉన్నామంటే మనం అందరికీ ఆనందం కలిగిన వారమై ఉండాలి, అందరితో సహవాసం కలిగిన వారమై ఉండాలి. అలా ఉంటేనే సంఘం అభివృద్ధి అవుతుంది. ఎవరికి వాళ్ళే వచ్చి ఉన్నా తీరంటే ఈ సంఘం ఇప్పుడు డౌన్గానే ఉంటుంది. కాబట్టి మనం
ఒక మనిషి వచ్చామంటే నీతో పాటు ఇంకొక ఎంతమంది తీసుకురావాలి. ఆ కెపాసిటీ ఎప్పుడు రావాలి? దేవుడు ఎక్కువ ఉంటే ఇంకొకటి తోడు రాదు. ఎవరినైనా ఒకరినైనా మీ జీవితాల్లో ఒక మనిషినైనా రక్షించారంటే దేవుడు మాటలు చెప్పారా? అది మీరు హెచ్చరించుకోండి, నేను అన్నది కాదు. అలా అలా అనుకోవాలి. నా జీవితాంతం ఇప్పుడు ఎన్ని వారాలు అయినాయండి? 52 వారాలు. ఇది 52వ వారం అనుకుంటాను, కరెక్ట్ సంవత్సరంలో. ఈ సంవత్సరం అంతట్లో మనం ఏం చేసామనేది మనం ఆలోచించుకుంటే 0 కదా. అది అలా 0 పక్కన యువత సైడ్ ఒకటి రావాలి. మరి అంటే 10 మార్క్స్ అన్నా వేసుకోవాలి దేవుని దగ్గర. మనం ఆ 10 మార్క్స్ ఎప్పుడు కనీసం 1 మార్క్ వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మన జీవితాంతం కూడా దేవునికి రుణపడే ఉండాలి. మనుషులకి రుణపడితే ఏమి రాదు. మనకి దేవునికే రుణపడి ఉండాలి. దేవునిలోనే ఉండాలి అంటే దేవునితో సహవాసం కలిగి రోజు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఆ విధంగా మోసేలా ఉంటేనే మనం దేవునిలోనే ముందుకు సాగలుగుతాం. అవునండి. అసలు ఐగుప్తు దేశానికి మొట్టమొదటిగా ఎంతమంది వచ్చారు చెప్పండి? చెప్పాలి. 60. నిర్మాకాండం 1:5 చూడండి. కాదు, ఐగుప్తు దేశంలో మొత్తం ఎంతమంది వచ్చారు? నిర్మాకాండం 1:5 చూడండి. ప్రతి వాడు తన కుటుంబంతో వచ్చారు. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. 70 మంది. ఎంతమంది? 70 మంది మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? కానాన్లో కరువు వచ్చింది కాబట్టి వీళ్ళు అక్కడికి చేరారు. అక్కడి నుంచి ఏమైంది? ఆ ఇశ్రాయేలు బహువిస్తారమైన నిర్మాకాండం 1:7 చూడండి. విస్తరించారు. అత్యధికంగా సరే వచ్చింది ఎంతమంది? 70 మంది వచ్చి అంత జనం అయిపోయారు కదా. 5 నిర్మాకాండం ఆదికాండం 15-14 ఒకసారి చదవమ్మా. మీకు అర్థం కావాలవుతుందా? వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇశ్రాయేలు ఆదికాండం 15-14 400 ఏళ్ళు ఏం చేశారంటే శ్రమ పెట్టారు. ఎవరిని శ్రమ పెట్టారు? ఐగుప్తీయులు ఇశ్రాయేలుని శ్రమ పెట్టారు కదా. అంతమంది అన్ని దినాలు 400 సంవత్సరాలు బాధ పెట్టారు. మనకి ఒక్కరోజు ఎవరన్నా బాధ పెట్టి ఏమిస్తాం? నగిలి అన్ని సంవత్సరాలు ఎంత ఓపికటారు చిన్న దేవుడు వాళ్ళ బాధలు అంత కాదు. ఐగుప్తీయులు బాధలు పెట్టారు, ఈ శ్రమలను పెంచుంటారు పాపం. దీంట్లో ఉంది నిర్మాకాండం చూడమ్మా. నిర్మాకాండం 2:23-25 చూడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎంత బాధ పెడుతుంది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరారు. ఇట్లా బాధ పెడతా ఉన్నారండి. ఎంత భయంకరమైన హింసలు పెట్టారో ఆ బాధలన్నీ భరించలేక వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మరి బాధలో ఉన్నప్పుడు దేవుడు మొరపెడుతున్నావా? మొరపెట్టే ఖచ్చితంగా దేవుడు ఆలకించాడా? ఆలకిస్తాడు. బాధలో ఉన్నప్పుడు మొరపెట్టాలా, బాధ లేనప్పుడు కూడా మొరపెట్టాలి. బాధ ఉంటే మొరపెట్టడం కాదన్నా. సంతోషం ఉంచినప్పుడు దేవుడు అస్సలు గుర్తు తెచ్చుకోమా. ఏదన్నా జ్వరం వచ్చి ఏదో బాధపడితే అయ్యో దేవుడా 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 ఎంత అన్యాయం. ఎప్పుడు దేవుడిని స్థుతించాలా, అది గొప్ప విషయం. ఇప్పుడు బాధ ఉన్నప్పుడే దేవుని ఆనందించడం ధనపరచడం కాదు గొప్ప. అది వీళ్ళంతా శ్రమపడి ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? దేవుడిని మొరపెట్టి ఏం చేశారు? దేవుడు మరి ఆలోచించి వాళ్ళకి నెమ్మదిగా చేశారు.
అలాగా దేవుడు మన జీవితాల్లో కూడా ఐగుప్తులు అంటే ఎవరంటే బాబులు అని అంటారు. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు. ఇశ్రాయేల్గా మనం ఉంటాం. ఐగుప్తుల వల్ల ఎప్పుడు ఉండకూడదు. ఐగుప్తులు ఎంతసేపు సాతానికి మానసులయ్యే ఉంటారు. ఇశ్రాయేల్ అందరూ దేవుని బిడ్డలు, దేవుని ఆనందపరిచే విధంగా ఉంటారు. తర్వాత కీర్తనలు 107:6-13 చదవమ్మా. అందులో ఎలా ఉంటుంది? అది కూడా దేవుని మొరపెట్టినట్టే ఉంటుంది. నిర్మాణంలో 2:23లోని కీర్తన కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. వాళ్ళు ఎంత ఆపత్కాలంలో ఉన్నారు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేశారు దేవుడు? వారిని విడిపించారు. మన జీవితాల్లో కూడా ఎన్నో ఆపదల్లో ఉంటాము, ఎన్నో కష్టాల్లో ఉంటాము, ఎన్నో శ్రమంలో ఉంటాం. అది చెప్పుకోలేదు కొన్ని అయితే మన జీవితం చెప్పుకున్నామండి, చెప్పుకునే అయినా ఎవరు చెప్పుకోవాలి? దేవుడు చెప్పుకోవాలి. వీళ్ళు ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలు దేవుడు చెప్తున్నారు, దేవా మేము బాధపడుతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని ఆదరించండి అని ఎంతగానో మొదలుపెట్టుకుంటాం. ఆ మొర ఎంత ఆత్మీయమైనటువంటి మొర అన్నమాట. అలా మొదలుపెట్టాలి మనం. అంతేగాని దేవుడు నాకు ఏదో బాధ ఇచ్చింది, నాకు నన్ను కలిగించండి, ఏదో ట్రైన్ పరిగెట్టి ప్రార్థిస్తాం. చెప్పలేదు చెప్పలేదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవా మా ఆలోచించండి, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడండి. ఈ రోజుల్లో ఆ కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. అది నిజంగా ఆ యొక్క ప్రార్థన దేవుడు సన్నిధి చేరుతాడు. ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. ఆ జవాబు కావాలన్నప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన కలిగి దుఃఖంతో కలిగి ఉండాలి. అది ఎలా వస్తుంది? నేను ముందు నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటే ఆ దుఃఖ భారం అనేది నీలో వస్తుంది. ఇశ్రాయేలు ఎలాగైతే పట్టుదలతో భారంతో ప్రార్థన చేస్తారో అలాగే ప్రార్థన చేస్తే నీకు ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కొరతలు అన్నీ కూడా నీలోంచి విడుదలైపోతాయి. అంతేగాని ఏదో చేసేస్తున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో అయిపోతున్నాం అంటే ఎక్కడ అలాగే ఉంటాయి. విశ్వాసం కలిగిన ప్రార్థన రోగుని ముట్టి స్వస్థపడుతుంది. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో ఏ సమస్య అయినా సరే దేవుడు విడుదల చేస్తాడు. అది నా జీవితంలో, నా కుటుంబంలో జరిగింది. ముమ్మాట ఎన్నోసార్లు నేను మా ఇంట్లో పిల్లలు కానీ ఎవరికి ఏదో సరే ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు. అదంతా అలా మనం దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే దేవునికి ఎంత భయం కలిగి దేవునితో ఉంటేనే, ఆ ఐగుప్తుల ఇశ్రాయేలు వారు ఉంటేనే మనం నిజ జీవితంలో ముందుకు సాగగలుగుతాము. మరి ఐగుప్తు నుండి వారిని విడిపించుటకు మోషే నిర్మాకాండం 4:1 చదవమా. నిర్మాకాండం 4:1. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామానెను. చాలు. ఇప్పుడు మోషేకి ఐగుప్తుల్ని తీసుకురమ్మని రాజు మన మోషే దేవుడు చెప్తారు. అప్పుడు మోషే ఏమంటాడండి, నా మాట వినరేమో, వారు నా మాట వినరు, నాతో రారు అని అంటే అప్పుడు ఏమంటాడు, నీ చేతిలో ఉండేటి కర్ర. ఆ కర్రకి ఎంత శక్తి ఇస్తారు సార్ దేవుడు. ఆఖరి వరకు కూడా ఇశ్రాయేల్ని అందరినీ తీసుకొచ్చేంత వరకు ఆ కర్రని ఉపయోగిస్తాడు. అంటే ఆ కర్ర ఇదే. ఆ కర్ర ఏదైనా ఇదే దేవుని యొక్క శక్తి. ఇది నీ చేతిలో ఎప్పుడు ఉంటే మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు ఆ కర్రతో. నువ్వు అన్ని అద్భుతాలు ఈ లోకంలో చేయగలుగుతావు, నీ జీవితంలో చేయగలుగుతావు. ఇది మనకి మోషే కర్ర లాంటిది బైబిల్. అందుకే నేను దినదినం బైబిల్ చదువుకోమని దేవుడు మనం తెలుస్తాం. ఎందుకంటే ఇందులో ఉన్న సత్యాలు నీ జీవితాన్ని మారుస్తాయి. ఇందులో ఉన్న ప్రతిది కూడా నిన్ను బలపరుస్తుంది, గమపరుస్తుంది, నిన్ను మహిమపరుస్తుంది. ఎంత మంచి మోషే కర్ర లాంటి బైబిల్. దేవుడు ఎంత మరి శక్తివంత దేవుడు. కనుక శక్తి ఇచ్చాడు దేవుడు. మోషేని ఆ బైబిల్ నుంచి అందరినీ తోడుకుని వచ్చాడు. ఎన్నో తెగుళ్ళు తెప్పించాడు.
అంటే ఆ విధంగా వస్తారేమో అని దేవుడు అంటాడు. వాళ్ళకి తెగులు పెట్లు పర్వాలేదు నేను చూసుకుంటాను. ఎన్ని తెగులు తెప్పించాడు మీకు తెలుసా అండి? నిజం నేను 20 అనుకుంటున్నాను. రైట్. మొట్టమొదటి తెగులు ఏం చెప్తాడు చెప్పండి? 7 నిర్మాకాండం 7:20లో నీళ్లను తుమ్మగా మార్చేశాడు. చూసారా ఎంత శక్తి ఉందండి నాకు కర్రలో. అలాంటి శక్తిని మనం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం. దేవుడు కోరుకుంటున్నాడు అని దేవుడు మోషే అంత గొప్పవాడు కాదు, కానీ కనీసం 1% అయినా అలాంటి శక్తి మనకి దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. రెండోది ఏంటమ్మా? నిర్మాణం 8:6 కాదండి, కప్పలు లేవు, కప్పలు వచ్చేసి అలాగైనా వాడు రాగలుగుతారేమో. ఒకసారి ట్రై చేయాలంటాడు దేవుడు మళ్ళీ చెప్తాడు. అప్పుడు మోసే కర్ర పట్టుకొని కప్పలు రప్పిస్తాడు. అంత కర్రతో చేస్తాడండి. నిర్మాకాండం 8:17లో పేరు ఏమంటే పేరు వచ్చింది. తర్వాత 8:24లో జోరీలు ఓయమ్మ మధ్యన ఏగులు వచ్చాయంట. మన ఏరియాలో కొన్ని ఏరియాలో ఏగులు వచ్చేసాయి, దండు వచ్చేసింది. ఇంకా మనం కూడా వచ్చేస్తుంది ఏమాత్రం భయపడడం. ఏం భయపడవసరం లేదు. దేవుడు అన్నింటినీ ఇప్పుడు ఎన్ని వచ్చినా సరే ఇశ్రాయేలు మటుకు ఏమీ కాలేదు. వాళ్ళకి ఏమొచ్చినా ఇశ్రాయేలు మటుకు ఏమీ అలా ఇశ్రాయేల్ అంటే మనం ముందు చెప్పుకున్నాం. ఎవరు మనం? దేవుడు బిడ్డలు ఇశ్రాయేలు. మనకి ఏది లోపల రాదండి. కరోనా రాదు, ఏమి రాదు. ఎందుకు వస్తుంది? భయపడుతున్నాం కాబట్టి మనకు అన్నీ వస్తాయి. దేవుడితో లేవు కాబట్టి మనకు అన్ని పరిగెట్టుకొని వస్తాయి. మనల్ని అంటుకుంటాయి. ఇలా నీ అంటారా ఉంటుంది. ఎప్పుడైతే భయపడతా టాక్తుంది కాదు, భయపడదు. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు దేవుడు. నీవు నాలో ఉన్నాడు అని నువ్వు అనుకుంటే ఏది కూడా నీ దగ్గర రానివ్వడు కూడా. అది నీ ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా ఉంటావు కాబట్టి ప్రతి అమ్మో అడ్డుపక్కదే అక్కడికి వెళ్తే అమ్మో ఆ తలుపు తీసుకుని నాగొట్టుకుంటే ఇలా. ఎందుకు? ఆ భయం అనేది మనలో ఉండబట్టి. నువ్వు బయట ధైర్యంతో ప్రార్థన చేసుకుని నిజంగా అనుకోలేదు. మా అపార్ట్మెంట్లోనే పైన కరోనా వచ్చాక ఆవిడ దిగిన కిందకి కరోనా పేషెంట్ పాజిటివ్, ఫుల్ పాజిటివ్. నిన్న 3 days 4 days అయింది. ఆవిడ దిగానే నేను వెంటనే బయట నుంచి వచ్చాను. ఎవరు అంబులెన్స్ వచ్చిందని అడిగితే వాళ్ళంతా కరోనా పేషెంట్ అనుకున్నాను. సరేగా వెళ్ళిపోయాను. మరి అదే ఇట్లా నేను వచ్చేసాను. ఎందుకు భయపడ్డాను? ప్రార్థన చేసుకున్నాం. దేవుడు కాకుండా ఆవిడ కూడా కాకూడదు అని ప్రార్థన. దేవుడు బాగానే ఉందంట. అలా అది ఎందుకు చెప్తానంటే భయం అనేది మనలో ఉంటే ఎప్పుడు నేను ఉంచుతానే ఉంటుందండి. ఆ భయం ఉంటూ దేవుడికి అబ్జెక్ట్ చేసేయి. ఏ భయం పడవలసిన పని లేదు. నేనున్నాను, భయపడకూడి అని వాగ్దానం కదా. అందుకని మనం భయపడదు. దేవుడితో ఉన్నామంటే భయం కలిగి ఉన్నవారమై ఉండకూడదు అది మొట్టమొదటి. మా ఇంకో తెలివి ఏమంటే 9:3 ఏమవుతుందండి? తెలుగు 9:10లో పొక్కులు దోరదలు. మనకి ఎండాకాలం రాగానే ఏమవుతాయి? చెమటకాయలు వస్తాయి. ఆ చెమటకాయలు మనకి ఏమైపోతాం? అబ్బా ఏంటి చిన్న చిన్న వాళ్ళకి భయపడిపోతాం. వాళ్ళకి ఏంటి? పొక్కులు దూరం అంటారు. అది నాకు తలుచుకుంటే భయం వస్తుంది. ఎట్లా భరించారు వాళ్ళు? భరించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పొరపాటు. ఇశ్రాయేలు ఎంత బాధ పెట్టారో అంతే దేవుడు వాళ్ళకి ఆ బాధలన్నీ పెడతాను అన్నాడు. తర్వాత 10-11 మిడతల దండు వచ్చింది. మళ్ళీ అదే 10-11లో 21-23 ఏమవుతుందండి? వడగండ్లు వచ్చాయి. 23-27 కదా. 9-23-27 నిర్మాణంలో 10-21-23 ఏమొచ్చింది? చీకటి అంటే గాఢాంధకారం. మనం కొంచెం కరెంట్ అయిపోతేనే అమ్మో ఏంటి ఇంత చీకటి అయిపోయింది అంటే అలాగే అంత భయంకరమైన చీకటి. పగలు లేదు, రాత్రి లేదు. వాడి అంత భయంకరమైనటువంటి శిక్ష వల్ల అనుభవించారు. తర్వాత వడగండ్లు వచ్చేసాయి. తర్వాత ఫైనల్ ఏమవుతుందండి? తొలిచూరు పిల్లలందరినీ మనకి ఎంత బాధ. తొలిచూరు పిల్ల మొట్టమొదటి కోరుకుంటాడంటే మనం ఎంత ఆనందంగా ఉంటాము. అటువంటిది దేవుడు ఆ రోజుల్లో వాళ్ళకి ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చాడంటే ఎంత బాధపడ్డారు. కానీ ఇటువంటి అన్నీ కూడా మనకి దేవుడు రానికుండా చేశాడు.
ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇశ్రాయేలుకి రాలేదు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులే ఉన్నారు. ఐగుప్తు ప్రజలకి ఇవన్నీ తగిలి ఇశ్రాయేలు మటుకు ఎటువంటిది చూసారు. ఎందుకు? వాళ్ళు దేవుడు పెట్టారు, దేవుడితో ఉన్నారు, దేవుడు మన ఎప్పుడు ఆయనతో ఉంటూ ఉన్నారు కాబట్టి ఎటువంటి తెగులానికి సాగిస్తుంది. అలాగా మనం ఈ లోకంలో ఉన్నామనంటే ఇశ్రాయేలు జనాంగం వల్లే ఉండాలి, కానీ ఐగుప్తు జనంగా ఉండకూడదు. బాగా గమనించండి. అలా ఉన్నట్లయితే మనకి ఈ తెగుళ్ళని మనకి రివర్స్ పడతాయి, ఈ తెగుళ్ళని మనకు వస్తాయి. కాబట్టి ఇశ్రాయేలు జనంగానే ఉండాలి, ఐగుప్తు జనంగా ఉండకూడదు. దేవుడు ఈరోజు మనం హెచ్చరిస్తాము. ఆ విధంగా ఉంటేనే మనం దేవుడిలో ఉండగలుగుతాము, ఆయన ఆరాధించగలుగుతాము, ఆయన మహిమపరుస్తాం. అది ఏమీ లేనప్పుడు మనం ఎంత చేసినా లోకంలో అలాగే ఉంటాం. దేవుడు రాక ఈరోజు వస్తుందో, రేపు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక అతను రాకడంటే గుర్తొచ్చుకుంటాడు. ప్రార్థన ఇలాగే నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు ఒక ఆయన. నాలాగా వాక్యం రానేటువంటి వాడు. ఆయన సిద్ధపడి పేపర్ మీద రాసుకుంటారు కదా, ఏదన్నా వాక్యం చెప్పాలా అనేసి రాసుకొని ఆయన జోబులో పెట్టుకొని మందిరానికి వాక్యం చెప్పడానికి వచ్చాడు. వినండి, చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ వాక్యం రాసుకున్నాడు, ఒక చెప్పుకుంది అంట, జోబులో పెట్టడం మర్చిపోయి ఆయనకు ఒకటే ఒక వాక్యం గుర్తొచ్చింది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అనే వాక్యం అంటే బాగా భయం అయ్యాను అనమాట. పాపం ఈ జోబు తడుముకుంటూ ఉన్నాడు. తడుముకుంటూ ఉంటుంటే ఆ కాయం దొరకట్లా, అంటే వాక్యం చెప్పవలసిన కాయం దొరకట్లేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అని అనుకోవడానికి నెత్తుతూ ఉన్నాడు. నెత్తుంటే ఏముంది? పేపర్ దొరకలేదు. ఇంకా ఇది చెమటెడుతూ ఉన్నాయి, దడపోతాం. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలా? అయ్యో అర్థం కాదు. ఇదిగో త్వరగా వచ్చుతున్నానని 3 సార్లు చెప్పాడు. 3వసారి ఆయనకి షడరింగ్ వచ్చి దుబ్బని పడిపోయాడు. పడిపోతే అక్కడ ముస్లాం ఒక ఆమె కూర్చొని ఉందట. ఆ మీద పడిపోవడమే ఆమెకు చెయ్యి. ఆమె అనిందంట, అయ్యో బాబు ఇదిగో త్వరగా వస్తున్నావు, ఒకసారి చెప్పావు, ఇదిగో త్వరగా వస్తావు 2 సార్లు చెప్పావు, వెనక జరిగినా బాగుండేది, ఇదిగో త్వరగా వస్తావు 3 సార్లు చెప్పావు, దుఃఖం పడ్డావు, నాదే తప్పు నాయన. అలాగా మనం దేవుల్లో అలా ఉంటే ఆ విధంగా అంటే భయంకరమైన జీవితం, ఆ ధైర్యాన్ని తెచ్చుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏదైనా చెప్పగలుగుతావు. ఆ భయం ఏంటంటే నీకు రెడీ చదువుతాయి. నువ్వు ధైర్యంగా నువ్వు దేవుల్లో ఉన్నట్టు ధైర్యంలో వాక్యం చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ఆరాధన చేసుకో, నువ్వు ఏదైనా చెప్పగలుగుతావు. అదేమి లేనప్పుడు ఏమవుతుంది? భయం వచ్చి నువ్వు ఎదురుగా బాధపెట్టేస్తావు. అది ఇది చెప్పానంటే ఇది మనం ధైర్యం కలిగిన జీవితం కలిగినట్టు వారిని ఉండాలని దేవుడు మనం ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఉంటూ దేవుడు ఉంటే, మోసే జీవితాన్ని కలిగిన వారమై ఉంటే ఎప్పుడు మనకి ఏది వచ్చినా ఇది మనం భయపడాల్సిన పనే లేదు, మనం ధైర్యంగా ముందుకు సాగలుగుతాం. అలాగే ఐగుప్తు జనంగా ఉండకూడదు, ఇశ్రాయేలు జనంగా ఉండాలని దేవుడు మనం ఈరోజు హెచ్చరిస్తూ మనం ఆత్మతో విశ్వాసంతో ఆరాధన చేయాలని దేవుడు ఈరోజు మనం నేర్చుకున్నాడు. ఆ విధంగా మనం చేద్దామా? కొంతసేపు మనం దేవుని సన్నిధిలోని ఆరాధన చేయగలుగుతాం. ఈ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. 34వ కీర్తన నుంచి ఆయన తలంపులిచ్చాడు. జోసెఫ్ గారికి వందనాలు. ఈ కీర్తన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలు వేయబడినప్పుడు రచించిన కీర్తన. సౌలు తలుపుతున్నాడు దావీదుని. దావీదు యూదా దేశాన్ని విడిచిపెట్టేసి ఫిలిస్తీ దేశానికి వచ్చేసాడు. ఆ ఫిలిస్తీ దేశంలో దావీదుని వీళ్ళు గుర్తుపట్టారు. గుర్తుపట్టి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ వెర్రివాని వల్లే, రాజు ఎదుట వెర్రివాని వల్లే ప్రవర్తించి రాజు చేత తోలి వేయబడిన తర్వాత ఈ కీర్తన రచించాడు. ఎన్నో ఆదరణకరమైన మాటలు ఇందులో ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను,
నాకు కలిగిన భయంలన్నిటిలో ఆయన నన్ను ఇస్తాడు. ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి. అలాగే మోషే గురించి హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24లో అంటారు మోషే గురించి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు ఒప్పుకోలేదట. ఏమనుకున్నాడు ఆయన? అల్పకాల పాప భోగం అనుభవించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు అని అనుకున్నాడట ఆయన. అందుకు ఫరో కుమార్తెగా ఉండటానికి ఆయన ఏం చేయలేదు. ఎందుకట? ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచాడు. దేవుని ప్రజలతో శ్రమ పడటం ద్వారా కలిగే గొప్ప బహుమానము, దేవుని ద్వారా కలిగే బహుమానము, ఆ బహుమానం మీద ఆయన ఏం చేశాడ? దృష్టి విశ్వాసం అడుగుతాడు. అదృశ్యమైన వాటిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడే రాజాగ్రహమును భయపడక ఐగుప్తును గడిచిపోయాడు. కాబట్టి మోషే చాలా సాత్వికుడు, చాలా నిష్ట గలవాడు. ఐగుప్తు ఫరో కుమార్తెగా ఉండటానికి ఆయన ఏం చేయలేదు. దేవుని ప్రజలతోటే శ్రమ అనుభవించడానికి ఇష్టపడి. ఎందుకంటే ముందు వాటిని దృష్టించి ఆయన చూస్తున్నాడు. పొందబోయే ఆయన ఇంకా ఏదైతే చూడలేదో వాటితో ఆయన దృష్టి ఉంచి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఆయన స్థిర బుద్ధి గలవాడుగా నడువిటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ సరిగ్గా మనము ఆరాధిద్దాం. మొదట స్త్రీల ప్రభుని ఆరాధించండి, తర్వాత సహోదరుల ప్రభుని ఆరాధిస్తాం.